ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాల్లో స్వామివారి నుండి వచ్చిన ఆభరణాలను అలాగే వస్త్రాన్ని అలంకరించుకుని అమ్మవారి దర్శనాన్ని ఈ వీడియోలో చూడండి. ముందుగా అయితే అమ్మవారికి ఉదయము అభిషేకము, ఆ తర్వాత అమ్మవారికి జరిగిన కార్యక్రమాలన్నీ కూడా నిన్నటి వీడియోలో చూశారు కదండి. ఈరోజు వీడియోలో అమ్మవారికి స్వామివారి నుండి పంపించిన పట్టు వస్త్రము, అలాగే స్వామివారి నుండి వచ్చిన ఆభరణాలు, మంగళసూత్రాలను అమ్మ ధరించుకుని అనుగ్రహాన్ని ఇస్తుంది. చూడండి, ఇక్కడ చాలా సుందరమూర్తిగా అలంకరించుకుని అమ్మ అనుగ్రహాన్ని మనకి కలిగిస్తుంది. ఈ విధంగా అమ్మవారిని దర్శనం చేసుకోండి. మీరు కూడా అమ్మవారి ఆశీస్సులతో మనందరం కూడా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఆ జగజ్జనని అయిన శ్రీ పద్మావతి అమ్మవారు ఈ విధంగా అలంకరించుకుని అలంకార ప్రియురాలైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క సతీమణి శ్రీ పద్మావతి అమ్మవారు ఈ విధంగా తన స్వామి నుండి వచ్చిన ఆభరణాలు అన్నీ కూడా అలంకరించుకుని దర్శనాన్ని ఇస్తుంది. చూడండి, అమ్మవారికి ఈ విధంగా అలంకరించి మీకు చూపిస్తున్నాను. ఇది 9వ రోజు సాయంత్రం జరిగిన కార్యక్రమం అండి. తిరుచానూరులో అయితే ఇదే విధంగా జరుగుతుంది. స్వామివారి నుండి వచ్చిన ఆభరణాలు కూడా అన్నీ కూడా అలంకరించుకుంటుంది. అలాగే ఆ 4 మాడా వీధుల్లో విహారానికి వెళ్ళి వచ్చి ఆ తర్వాత గర్భాలయం ముందు ఉన్న ద్వైస్తంభం మండపంలో వేంచేపు చేసుకున్న తర్వాత అక్కడ ధ్వజారోహణం అనే కార్యక్రమం జరుగుతుంది. అంటే ప్రారంభం అప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పుడు తిరుచానూరులో అక్కడ ధ్వజారోహణాన్ని చేస్తారు. ఇప్పుడు ధ్వజ అవరోహణాన్ని చేస్తారు. ఎందుకంటే ఈ కార్యక్రమాలకి 9 రోజుల పాటు వారందరి దేవతలందరినీ కూడా దిక్పాలకుల్ని అందరినీ కూడా వేంచేపు చేసుకుంటారు. అక్కడ వీరందరూ కూడా ఇన్ని రాళ్ళు 9 రోజులు ఇక్కడ ఉండి వేంచేసి ఇక్కడ అమ్మవారికి సేవ చేసుకుని మళ్ళీ వచ్చే సంవత్సరం రండయ్యా అని వారికి సాగనంపే కార్యక్రమాన్ని ధ్వజ అవరోహణం అంటారు. ఈ కార్యక్రమంలో మళ్ళీ ధ్వజారోహణం ఎలా అయితే చేశారో ధ్వజ అవరోహణాన్ని కూడా అదే విధంగా మంత్రాలు, గద్యాలు వాటితో పాటు పిలిచి మళ్ళీ వాళ్ళందరినీ కూడా యథాస్థానానికి పంపిస్తారు ఈ కార్యక్రమంతో. అప్పుడు ఆ ధ్వజారోహాన్ని చేసి ధ్వజపటాన్ని కిందకు లాగి ఆ పటాన్ని తీసుకువెళ్ళి మూలమూర్తి అయిన శ్రీ పద్మావతి అమ్మవారి పాదాల దగ్గర పెడతారు. ఇక్కడతో ఈ ఉత్సవాలు అయితే ముగుస్తాయి. అలాగే శ్రీ పద్మావతి అమ్మవారికి ఈ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత రోజు పుష్పయాగం అంటారు. దీన్నే శ్రీ పుష్పయాగం అంటారు. ఈ పుష్పయాగాన్ని ఎందుకు చేస్తారు అంటే అమ్మవారు సేద తీరటానికి, అలాగే ఈ కార్యక్రమాల్లో ఈ 9 రోజుల్లో ఏమైనా అపశృతులు తెలిసి కానీ తెలియక కానీ అక్షర దోషాలు కానీ వంటి ఏమీ అమ్మవారు మన మీద శాంతిమూర్తిగా ఉండాలని చెప్పి అలాంటి దోషాలన్నీ కూడా నిర్వర్తన కోసం ఈ పుష్పయాగం అనేది చేస్తారు. ఆ కార్యక్రమాల్లో ఉదయము అమ్మవారికి స్నపన తిరుమంజన కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారికి పుష్పయాగం జరుగుతుంది. అక్కడతో బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. కానీ తిరుచానూరులో ప్రతి శుక్రవారం పద్మావతి అమ్మవారికి అభిషేకం కంపల్సరీ చేస్తూ ఉంటారు. ప్రతి సాయంత్రం కూడా ఊంజల్ సేవ కంపల్సరీ చేస్తూ ఉంటారు. ఈ విశేషంగా ఈ కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ శుక్రవారం నాడు 4 మాడా వీధుల్లో అమ్మవారు విహరిస్తూ దర్శనాన్ని ఇస్తుంది. కాకపోతే ఈ సమయంలో మాత్రం రోజు ఊంజల్ సేవ జరుగుతుంది కదండి. ఊంజల్ సేవలో ఒక్కొక్క రోజు శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలోనే జరుగుతుంది, ఒక్కొక్కసారి బయట వాహన మండపంలోనూ జరుగుతుంది. ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. అది కూడా జరుగుతూనే ఉంటుంది ప్రతినిత్యం కూడా. అలానే అమ్మవారిని ఏ విధంగా అలంకరించి మొత్తం కూడా నక్షత్ర హారతి, కుంభహారతి ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇచ్చుకుని అమ్మని ఆనందపరుస్తూ ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నాను. అమ్మవారికి ఈ కార్యక్రమంతో అంగరంగ వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాలు దిగ్విజయంగా పూర్తయ్యాయని భావిస్తున్నాను. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆ జగజ్జని అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇలానే నా ఛానల్ని ఫాలో అవ్వగలరని కోరుకుంటున్నాను. ఈ స్వామివారికి జరుగుతున్న ఈ కార్యక్రమాలు, అమ్మవారికి జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా వీక్షిస్తారని భావిస్తున్నాను. నేను ఇంకా మంచి మంచి వీడియోలు అందించగలను. ఇలాంటి సేవలు, ఈ నక్షత్రోత్సవాలని, ఆ సేవలని
అన్నీ కూడా అలా అందించగలను. మీరు దయచేసి నా వీడియోలని చివరి వరకు చూస్తే మాత్రం చాలండి. నాకు మీ వంతు సహాయం అందుతుందని కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఓన్ అండి. ఇంట్లో ఉండి నేను దండలు కట్టుకుని అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను. అదండి ఈరోజు వీడియో. కాకపోతే ఇక నుండి వీడియోల్లో అభిషేకం ఫుల్ వీడియో చూపదలుచుకోవట్లేదు. నేను ఎలా సర్దుకుంటాను, ఎలా దండలు కడతాను అనేది మెయిన్గా చూపిద్దామని అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.